మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 20. వైషు రావడంతోనే సునంద కిచెన్లోకి వెళ్ళి వాటర్తో పాటు జ్యూస్ తీసుకొచ్చి వైషు చేతికి ఇచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కళ్యాణ్ అయితే ఆనందంతో గాల్లో తేలుతున్నాడు. వైషు మాత్రం మొహమాటంగా వద్దా ఆంటీ అంటూ చేతిని కదిలిస్తూ చెప్పింది. తీసుకో వైషు వదినా అని అన్నాడు కళ్యాణ్. సరే అని తీసుకుంది వైషు. సునంద భయమంతా విక్కీ గురించి. ఎందుకంటే విక్కీ సునందాన్ని ఏమీ అనటం లేదు కానీ వైషుని బాధపెట్టిన విషయం తెలిస్తే ఏం చేస్తాడో అని భయపడుతూ వైషుకి సేవలు చేయటం మొదలుపెట్టింది. వైషు కోసం తనకి రాని వంటలు కూడా అతి కష్టం మీద చేసింది సునంద. ఇక లంచ్ కోసం అందరినీ మేడ్స్ వచ్చి పిలిస్తే వైషుని మాత్రం సునంద పిలిచింది. అందరూ ఫుడ్ కోసం కూర్చుంటే అందరికంటే ఎక్కువగా వైషుకే ఫుడ్ సర్వ్ చేసింది సునంద. కళ్యాణ్, శ్వేతలు అది చూసి నవ్వుకున్నారు. విక్కీకి కూడా ఇది నచ్చింది. కానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేదు. వైషు మాత్రం మొహమాట పడుతూనే ఉంది. తనకిదంతా నచ్చడం లేదు. వైషుకి ఫుడ్ సర్వ్ చేసి మిగిలిన వాళ్ళకి సర్వ్ చేస్తూ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది సునంద. ఎంతైనా కళ్యాణ్ అంటే సునందకి ఇష్టం కదా! అందుకని చికెన్ ఫ్రై సర్వ్ చేద్దామని అనుకుని చికెన్ ఫ్రై బౌల్‌ని తీస్తూ పక్కనే ఉన్న వాటర్ గ్లాస్‌ని పొరపాటున పడేసింది. అది కాస్త కళ్యాణ్ ప్లేట్‌లో పడింది. తింటున్న ఫుడ్‌లో. ఇక వాటర్ వేయడం వలన కళ్యాణ్‌కి కోపం వచ్చి చేతికి అందిన బౌల్ తీసుకుని సునంద మొహం మీద విసిరాడు. ఆ బౌల్‌లో సాంబార్ ఉంది. అది సునంద మొహం మీద పడగానే సునంద తన చేతులతో తుడుచుకుంది. అది చూసి కళ్యాణ్, శ్వేతలతో పాటు మేట్స్ కూడా నవ్వేసరికి సునందకి అవమానంలా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వైషు ఇదంతా చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతుంది. ఫుడ్ తినడం అయ్యాక అందరూ సోఫాలో కూర్చున్నారు. అటుగా వెళ్తున్న సునందాని చూసి కళ్యాణ్ చిటిక వేశాడు. దగ్గరికి వచ్చిన సునందాని చూసి తన కాళ్ళు చూపించి నొక్కమన్నాడు కళ్యాణ్. సరే అని కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు నొక్కుతూ ఉంటే ఒక కాలుని సునంద ఫేస్‌కి తగిలేలా కదుపుతున్నాడు కళ్యాణ్. ఇది చూసి ఎవరూ కూడా మాట్లాడటం లేదు. వైషుకి బాగా కోపం వచ్చింది. కళ్యాణ్ ఏం చేస్తున్నావ్ అంటూ గట్టిగా అరిచింది వైషు. ఏమైంది వదినా? ఎందుకు సీరియస్ అవుతున్నావు అని అడిగాడు కళ్యాణ్. వచ్చినప్పటి నుండి చూస్తున్నా. నువ్వు ఆంటీతో ప్రవర్తించే విధానం ఏమాత్రం బాలేదు. ఆంటీ చేసింది తప్పే కాదు అని అనను. కానీ నువ్వు కూడా అలానే చేస్తే మీ ఇద్దరికీ తేడా ఏముంది? అంకుల్ ఏమో డివోర్స్ అంటున్నారు. ఇంట్లో వాళ్ళేమో మేడ్స్‌లా చూస్తారు. నువ్వేమో కనీసం అమ్మలా కూడా చూడవు. ఏమనుకుంటున్నారు మీరంతా? అని అందర్నీ తిట్టి సునంద వైపు చూసింది. మీరు చేసింది ఏమాత్రం కరెక్ట్ కాదా ఆంటీ? ఒక మనిషి విక్కీ తల్లి అరుణని చంపేశారు మీరు. మీరు చేసిన పాపాలకు శిక్ష ఇదే. మీరు మీ లైఫ్ బాగుండాలని ఇదంతా చేశారు. కానీ మీరు ఏ రోజైనా హ్యాపీగా ఉన్నారా? ఈరోజు మీ కొడుకే మీకు సపోర్ట్ చేయటం లేదంటే అర్థమవుతుంది. మీ విలువ ఏంటో అని అంది వైషు. సారీ వైషు అని ఏడుస్తూ చెప్పింది సునంద. అందరికీ సారీ చెప్తూ ఇంకెప్పుడు తన స్వార్థం కోసం వేరే వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేయను అంటూ ఏడ్చింది సునంద. కృష్ణగారు, విక్కీ కూడా సునంద మాటలు విని క్షమించేశారు. డైవర్స్ లాంటివి ఏమీ చేయవలసిన పని లేదని చెప్పారు కృష్ణగారు. మేట్స్‌లా కాకుండా నా భార్య సునందలా ఉండు అని చెప్పారు. అది విని అందరూ ఆనందపడ్డారు. కళ్యాణ్ మాత్రం తనని తల్లిలా నేను ఒప్పుకోను అని చెప్పాడు. ఆ మాట విని సునంద తట్టుకోలేకపోయింది. ఎంతైనా కొడుకు కదా! అలా ప్రవర్తించడం తప్పు కళ్యాణ్. ఇక వెంటనే హార్ట్ ఎటాక్ వచ్చింది సునందకి. ఒక్కసారిగా విక్కీ తన్ని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. విక్కీ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు. కళ్యాణ్‌తో సహా. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయటే కూర్చున్నారు. ఇక అప్పుడే వెళ్ళి పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ అనూషకి కాల్ చేశాడు అభి. జరిగిన విషయం తెలుసుకుని వేగంగా హాస్పిటల్ వైపు కారు పోనిచ్చారు. అక్కడికి చేరుకుని అనూష వాళ్ళ దగ్గరికి వెళ్ళి హార్ట్ ఎటాక్ రావటానికి కారణం ఏంటి? ఎందుకిలా అయింది? అంటూ క్వెషన్ వేస్తూ ఉంది. జరిగింది మొత్తం చెప్పింది అనూష. అంతే కళ్యాణ్ దగ్గరికి వచ్చి చెంప చెల్లుమనిపించాడు అభి. ఏంటి కళ్యాణ్ ఏమనుకుంటున్నావు? ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివో మర్చిపోయావా? అని ప్రశ్నించాడు అభి. అభి బ్రో అది కాదు. నేను మరీ మా మమ్మీ అంత పెద్ద తప్పులేమీ చెయ్యలేదు కదా! అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్. ఓ అవునా కళ్యాణ్!
నువ్వు చిన్నప్పటి నుంచి బ్యాడ్‌గా ఉన్నప్పుడు ఆంటీ నిన్ను ఇష్టపడ్డారు. కేర్ చేశారు. నువ్వు మంచివాడిలా మారినా కూడా నిన్నిష్టపడ్డారు. కేర్ చేశారు. ఇప్పుడంటే నువ్వు ఆంటీతో ఇంత తప్పుగా బిహేవ్ చేస్తున్నా కూడా ఇష్టపడుతున్నారు. కేర్ చేస్తున్నారు. ఇది ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది తల్లి ప్రేమ. ఈ ప్రపంచంలో ఏ తల్లైనా అంతే. నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకోను. అయినా నువ్వు మారినప్పుడు నిన్ను మేమంతా యాక్సెప్ట్ చేయటం వలన మాతో ఇలా ఉన్నావు. అదే మేము కూడా కళ్యాణ్ తప్పు చేశాడు, మేము యాక్సెప్ట్ చేయటం వదిలేస్తే ఎలా ఉండేవాడివా? ఒకసారి ఆలోచించు అని చెప్పడం పూర్తి చేశాడు అభి. కళ్యాణ్‌కి ఏడుపొచ్చింది. అభి చెప్పింది 100% కరెక్ట్ అనిపించింది. సునంద కోసం ఏడవడం మొదలుపెట్టాడు విక్కీ. అభి దగ్గరకు వచ్చి, బ్రో నేను చేయాల్సిన పని కూడా నువ్వే చేశావు. థ్యాంక్ యూ అంటూ హగ్ చేసుకున్నాడు అభిని. డాక్టర్ బయటికి వచ్చి ఆమె సేఫ్‌గా ఉన్నారు. వెళ్లి చూడండి అని అన్నారు. ఇంకా విక్కీ, కళ్యాణ్, కృష్ణగాళ్ళు లోపలికి వెళ్లారు. సారీ మమ్మీ అంటూ కళ్యాణ్ ఏడుస్తూ చెప్పాడు. సారీ వద్దు కళ్యాణ్ అంటూ కళ్యాణ్ చేతిని పట్టుకుని చెప్పింది సునంద. మమ్మీ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు విక్కీ. పర్లేదు విక్కీ అంటూ చెప్పింది సునంద. కృష్ణగారు ఎలా ఉంది అని అడిగేలోపు సునంద ఆయన్ని ఆపి మీకొక విషయం గురించి చెప్పాలి అని అంది సునంద. అది విని ఏంటి సునంద అని అడిగారు కృష్ణగారు. ఇంటికి వెళ్ళాక చెప్తానండి అంది సునంద. అప్పుడే డాక్టర్ వచ్చి ఆమెకు బానే ఉంది, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టరు. విక్కీ హాస్పిటల్ బిల్ పే చేస్తూ ఉంటే సునంద ఎవరికో కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. విక్కీ బిల్ పే చేశాక ఇంటికి తీసుకుని వెళ్లారు సునందని. వాళ్ళంతా ఇంటికి వెళ్ళిన 10 నిమిషాల్లోనే ఎవరో వచ్చారని వాచ్‌మెన్ వచ్చి చెప్పాడు. సరే పంపించు అని సునంద చెప్పింది. ఆ వ్యక్తి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి నిలబడి ఉంటే కృష్ణగారు ఆ వ్యక్తిని చూశారు. అంతే కళ్ళలో నుంచి నీళ్లొచ్చేశాయి ఆయనకి. ఎవరండి అని కళ్యాణ్ అడిగాడు ఆ వ్యక్తిని. ఆమె అరుణ అని జవాబిచ్చింది. వాళ్ళకేమీ అర్థం కావట్లేదు. అప్పుడు సునంద అరుణ్ గారిని లోపలికి రమ్మని జరిగింది చెప్పమని అడిగితే అరుణ్ గారు చెప్పడం మొదలుపెట్టారు. నా పేరు అరుణ. నేను కృష్ణగారి మొదటి భార్యని. నాకొక చెల్లి కూడా ఉంది. మేమిద్దరం కవలలం. తన పేరు కరుణ. తను ఇంట్లో చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న కోపంతో మా నాన్నగారు తనని ఇంట్లోంచి బయటికి పంపించేశారు. అప్పట్నుంచి తనకి మాకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. నా డెలివరీ టైంలో సునంద డాక్టర్‌తో నన్ను చంపమని చెప్పి వెళ్ళిపోయింది. కానీ దానికి అతనికి మనసు ఒప్పుకోలేదు. అందుకే క్యాన్సర్‌తో బాధపడుతూ పక్క రూమ్‌లో చనిపోయిన నా చెల్లి కరుణని తీసుకొని వచ్చి నా ప్లేస్‌లో పెట్టారు. బిడ్డని చంపడం కుదరలేదు అని అబద్ధం చెప్పాడు ఆ డాక్టర్ నాకు. ఇక స్పృహొచ్చాక డాక్టర్ నాకు మొత్తం జరిగింది చెప్పారు. కానీ అప్పటికే కరుణ చనిపోయింది అని బాధపడుతున్న తన పిల్లలు కనిపించారు. వాళ్ళని వదిలి రాలేక వాళ్ళతోనే వెళ్ళాను. మీ దగ్గరికి ఇప్పుడు రావడం అంత సేఫ్ అని అనిపించలేదు. ఈ పిల్లల్ని కూడా చంపేస్తుందేమోనన్న భయంతో వాళ్ళతోనే కొన్ని రోజులు ఉండిపోయాను. తర్వాత తెలిసింది సునందాని ఆయన పెళ్లి చేసుకున్నారు అని. నా కొడుకుని అడ్డం పెట్టుకుని ఇంట్లోకి కోడలుగా వచ్చింది కాబట్టి తన్ని ఏం చెయ్యదు అనిపించింది. కానీ కరుణ పిల్లలకి నేను తప్ప ఎవరూ లేరని తెలిసింది. నిజానికి కరుణకి పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త తనని వదిలి వెళ్ళిపోయాడు. ఈ పిల్లల కోసమే ఇదంతా జరిగిందని భావించి వాళ్ళతోనే ఉండిపోయాను. ఇది కొన్ని నెలల తర్వాత సునందాకి తెలిసింది. తను నా దగ్గరకు వచ్చి పిల్లల కోసం ప్రతి నెల డబ్బులు పంపిస్తూ ఉంటాను అని చెప్పింది. అన్నట్టే చేసింది. వాళ్ళిప్పుడు సెటిల్ అయిపోయారు అని చెప్పింది అరుణ. ఆ తర్వాత సునంద చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ పిల్లల కోసం తను అక్కడే ఉంటుంది అనిపించింది. అది కూడా నాకు మంచిదే అనిపించింది. డబ్బు పంపించాను కానీ ఎప్పటికైనా ఆమె ఈ ఇంటికి వస్తుంది. అప్పుడు నేను నా కొడుకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలేమోనని భయపడ్డాను. అందుకే కళ్యాణ్‌కి కంపెనీస్ ఇవ్వమని అడుగుతూ ఎప్పుడూ ఉండేదాన్ని. కానీ విక్కీ ఇదంతా జరగనివ్వలేదు. అందుకే విక్కీకి అన్వితనిచ్చి పెళ్లి చేస్తే అన్విత ద్వారా విక్కీని ఇంటికి దూరం చేద్దాం అనుకున్నాను. అది కూడా ఫెయిల్ అయ్యింది.
ఇప్పటికీ అరుణ్ గారి గురించి మీకు చెప్పకపోతే నేను వేస్ట్ అనిపించింది. అందుకే తనని రప్పించాను. నిజానికి ఒక మంచి పనయ్యింది. అరుణ్ గారిని ఆ డాక్టర్ చంపకపోవడం. లేదంటే ఆ పాపానికి ఇంకెలా శిక్ష పడేదో అని చెప్పింది ఏడుస్తూ సునంద. విక్కీకి పట్టలేని సంతోషం కలిగింది. వెంటనే అరుణ్ గారిని పట్టుకుని అమ్మా అంటూ పిలిచాడు. విక్రమ్, ఎలా ఉన్నావు నాన్నా అని కంటి నిండా నీళ్లతో అడిగారు అరుణ్ గారు. విక్కీ అమ్మా అంటూ పట్టుకుని ఏడ్చేశాడు. వాళ్ళని చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు. దగ్గరకొచ్చి వాళ్ళిద్దరినీ పట్టుకుని ఏడ్చారు. ఇది ఒక 5-10 నిమిషాల వరకు ఇలానే అయ్యింది. తర్వాత సునంద ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది. ఈ ఇంట్లో అరుణ్ గారు ఉండడమే కరెక్టు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పింది సునంద. దానికి ఎవరూ ఒప్పుకోలేదు. నిజానికి అరుణ్‌కి విక్కీని నువ్వు దూరం చేసావు కానీ నీకే తెలియకుండా కరుణ పిల్లలకి అరుణ్‌ని దగ్గర చేసి మంచి పని చేశావు. మీ ఇద్దరూ ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్పారు కృష్ణ గారు. అందరూ కూడా సరే అన్నారు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక వైషు, విక్కీల మ్యారేజ్ ఉంటుంది వచ్చే భాగంలో. థాంక్స్ ఫర్ వాచింగ్.